రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదు శ్రీనివాస్ నివాస ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీపై దాడి ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు ప్రతిస్పందనగా బీజేపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించిన నేపథ్యంలో వేములవాడలో ప్రభుత్వ ఆదు శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు బోనాల శివ, వంగల శ్రీనివాస్, కొల్లేపు ముత్యం, మైలారం శ్రీనివాస్ తో పాటు బీజేపీ పట్టణ నాయకులు బుర్ర శేఖర్ గౌడ్, రాపల్లి శ్రీధర్ సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆదు శ్రీనివాస్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు స్వయంగా పర్యవేక్షిస్తూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దేశ ప్రధాని ఇల్లు ముట్టడి, మా ప్రియతమ నేత బండి సంజయ్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన సందర్భంగా మేము వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ని ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నాం. పోలీసులు మనల్ని ప్రివెంట్గా అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో వేల మందితోటి ముట్టడి కార్యక్రమం చేపడతాం. ఈరోజు అడ్డుకున్నారు కావచ్చు, కానీ భవిష్యత్తులో అడ్డుకోలేరు. మా పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ వేల మందితో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నించడానికి మాటలు రాలే కానీ రాహుల్ గాంధీ గారికి రోడ్డు పైన పోయి నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటికి పోయి ధర్నా చేసే శక్తి వచ్చింది. ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా రాహుల్ గాంధీకి సిగ్గులేదు. ఎందుకు సిగ్గులేదు అని అంటే, ఇక్కడ ముందట పార్లమెంట్ జరుగుతున్న అలా మంచి ప్రశాంతంగా అసలు దాని గురించి ప్రశ్నించి చర్చించే హక్కు ఉంది. అది కాదు, నేను రోడ్డు మీదనే పోయి రోడ్డు మీదనే పిచ్చోన్ లెక్క తిరుగుతా, అక్కడనే మాట్లాడతా అని చెప్పడం అనేది నీచమైన చరిత్ర. అలాగే నిన్న కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నివాసానికి వెళ్ళడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. దాని ఉంటే ప్రజాస్వామ్యంలో దానికి తగ్గట్టుగా ప్రశ్నించడం నేర్చుకోరి. ఇవాళ మేము క్యాంప్ ఆఫీసు దానికి నిరసనగా క్యాంప్ ఆఫీసు ముట్టడికి పోతుంటే ఇలా నిరంకుశ పాలన చూస్తున్నారు. ఇలా బీజేపీ అని అంటే ఇలా స్టేట్ మొత్తానికి తెలిసింది ఎంత భయం ఉందో. ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి, నాయకుడు చుట్టూ పరారి పెట్టుకున్న పరిస్థితి, ఆ మాత్రం భయం ఉంది బీజేపీ అని అంటే. వాస్తవానికి ఈరోజు మా చేతులు కట్టేసిరేమో కానీ ముందున్న రోజులలో మళ్ళా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అప్పుడు ఇట్లుండది. కంపల్సరీ క్యాంప్ ఆఫీసును బెమ్లాల్లో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశ విద్రోహ చర్యలలో భాగంగా ఎప్పుడో నీట్ ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ను మళ్ళీ ప్రిపేర్ చేసిర్రు. ఎగ్జామ్ అయిపోయింది. కావాలని ఒక కాక్రోచ్ పార్టీతోటి ఇతర దేశ విద్రోహులతోటి చేతులు కట్టి ఢిల్లీలో ఏదైతే నిరసన కార్యక్రమాలు చేసిర్రో ఆ కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇల్లు ఒకటే కాబట్టి ఇంటి ముట్టడి కార్యక్రమం మేము పెట్టుకోవడం జరిగింది. మరి గత పాలకుల్లాగానే వీళ్ళు కూడా నిరంకుశ పాలన, అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు, స్టేషన్కు తరలించడం అంటే వీళ్ళకు కూడా వీళ్ళ పార్టీ కూడా భూస్థాపితం కాబోతుంది తెలంగాణలో అనేది ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తారు. మరి మా బీజేపీ పార్టీ మీరు ప్రశాంతమైన నిరసనలు చేస్తా అంటే నిరసన కార్యక్రమాలు చేయనిస్తున్న క్రమంలో కూడా అక్రమంగా మీరు కావాలని పోలీసు వాళ్ళను ఉద్రేకపరిచి ఢిల్లీలో కూడా నిన్న కరీంనగర్ పార్లమెంటు ఎంపీ కార్యాలయం ముట్టడి కూడా అదేవిధంగా చేసినప్పటికీ మేము ఇక్కడ ప్రశాంతంగా క్యాంప్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే కూడా ఇంత భయపడుతుర్రు ఎందుకో మాకు అర్థమైతే లేదు. మేము బరాబర్ చెప్తున్నాం,
వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు ముట్టడి ఈరోజు మీరు ఆపగలిగిరి కావచ్చు. ఖచ్చితంగా కూడా వందల వేల మందితో త్వరలో ఆయన ఉన్నప్పుడే, ఆయన ఉన్న రోజే మేము ప్లాన్ చేసుకొని మరి ఆయన ఇంటి ముట్టడి పెట్టి ఆయన క్యాంప్ ఆఫీసులు ముట్టడించి ప్రశ్నిస్తామని చెప్పి, ఎందుకంటే మేము గెలిపించుకున్నాం ఇక్కడ వేములవాడ ప్రజలందరికీ ఆయన ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఈ ప్రశ్నించే గొంతును మీరు ఎన్నో రోజులు తొక్కలేరని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది తథ్యం.